డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ సేవా పథకానికి కూటమి సర్కార్ శ్రీకారం చుట్టిందని రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం దగ్గర నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొని స్వయంగా ఆటో నడిపారు. బనగానపల్లె నియోజకవర్గంలో 1170 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. అని చెప్పి ప్రభుత్వం తీసుకొని ఆ యొక్క వారికి కూడా ఫిట్నెస్ లేని వాళ్ళకు కూడా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫిట్నెస్తో సంబంధం నెల లోపల మీరు ఫిట్నెస్ చేయించుకోండి అని వారికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఫిట్నెస్ లేని వాళ్ళకి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిట్నెస్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాము. ఈరోజు గతంలో మీరు చూశారు, ఆటోలు ఎక్కడికి వెళ్ళాలంటే గుంతల రహదారులలో పడి ఆ రహదారులన్నీ కూడా బాగలేక అనేక ఇబ్బందులు పడి ఆటోలు కూడా రిపేర్లకు వచ్చేటివని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అంతేకాకుండా పాత వాహనాలే గత ప్రభుత్వంలో భారీగా వేసిన గ్రీన్ ట్యాక్స్ 20,000 నుంచి 3,000 రూపాయలకు తగ్గించినాం. అది మా యొక్క ప్రభుత్వం. 20,000 నుంచి 3,000కు తగ్గించిన ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు, ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మేము సూపర్ 6 పథకాలు ఇచ్చామో ఆ సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా సూపర్ సక్సెస్ చేసి సూపర్ హిట్గా చేయడం జరిగింది. ఆ రోజు అన్నదాత సుఖీభవ, మీలో కూడా చాలామంది పిల్లలు ఉన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అన్నదాత సుఖీభవలో ప్రతి ఇంట్లో 2 ఉంటే 2, 3 ఉంటే 3, ప్రతి పిల్లవాడికి కూడా ఈరోజు ఆ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది.